ఇంట్లో నెయ్యి తయారు చేయడానికి మీకు ఎక్కువ టైం పడుతుందా? లేదా మీకు ఇంట్లో నెయ్యి తయారు చేయడం మీకు రాదా? ఇంట్లో నెయ్యి తయారు చేసుకోవడం ఎలాగో మీకు తెలీదా? మీకు తెలియకపోతే ఈ వీడియో మీకోసమేనండి. వెల్కమ్ టు ద కేఎంకే ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెయ్యి ఎలా తయారు చేసేద్దామో చూద్దామా? మనం స్టోర్ చేసుకున్న మిగడ, ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ వాటర్ ఉంటే చాలండి. మన ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని మనం ఈజీగా, చాలా సింపుల్గా, చాలా త్వరగా, టైం ఎక్కువ కాకుండా త్వరగా రెడీ చేసుకోవచ్చండి. బయట మనం నెయ్యిని కొందామంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మళ్ళీ అది నిజంగా ప్యూర్ నెయ్యో కాదో తెలియదండి, అంతా కల్తీనే కదా. అందుకే మన ఇంట్లోనే మన పాలతోనే పాల మీద వచ్చిన మీగడతోనే మంచిగా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండి ఈ పాలు మీగడను సేకరించి చక్కగా ఇంట్లోనే సింపుల్గా ఈ వీడియోని చూస్తూ తయారు చేసుకోవచ్చు. వీడియోని చూసేద్దామా? నేను ఉండేది హైదరాబాద్లో, బాలానగర్లో కదండి. ఇక్కడ రోజు ఆవు పాలు, బర్రె పాలు ఏవైనా దొరుకుతాయి. ఒక 6 లీటర్ పాలు తీసుకొస్తామండి. హీట్ చేసిన పాలపైన వచ్చిన మీగడని రోజు నేను స్టోర్ చేసుకుంటాను. ఇలా 10 రోజులకి, 15 రోజులకి ఇట్లా నెయ్యిని చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ మిక్సీలో పాల మీగడని వేసి ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ వాటర్ని వేస్తూ కొద్దిగా మధ్య మధ్యలో మిక్సీ పడుతూ ఇలా వెన్న పైకి తేలేటట్టు మిక్సీ పట్టాలండి. ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ మధ్యలో వేసి మిక్సీ పట్టడం వల్ల ఇలా వెన్న అనేది త్వరగా పైకి తేలుతుంది. ఇలా మంచిగా వెన్న తేలేంత వరకు మనం మిక్సీ పట్టాలి. మిక్సీలో తేలిన వెన్నను మొత్తం ఇలా మనం ఏ బౌల్లో అయితే మనం నెయ్యిని మరిగించుకుంటామో ఆ బౌల్ తీసుకొని వెన్నను మొత్తం అందులో వేయాలి. చాలా త్వరగా అనేది వెన్న పైకి తేలుతుంది. ఇట్లా స్టోర్ చేసుకున్న వెన్నను మొత్తం తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ గ్యాస్ సిమ్లో పెట్టి మాత్రమే వెన్నను మరిగించాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మరిగించుకుంటూ ఉంటే వెన్న రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, మంచిగా, చాలా త్వరగా, ఈజీగా మన ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మంచిగా మరిగిన నెయ్యిని చల్లారాక మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం పాల మీద ఉన్న మీగడని తీసి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. బయట పెడితే చాలా త్వరగా పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్న మీగడ అయితే ఇలా మంచిగా వస్తుంది నెయ్యి.